హిజ్కియా జీవితం మనం ఆలోచించడం కాదు, హిజ్కియా జీవితం మనం చదువుకోవడం కాదు, హిజ్కియా జీవితం గురించి మనం వినటం కాదు. మన పర్సనల్ లైఫ్లో హిజ్కియాలా అటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నామా అనేది ఖచ్చితంగా ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఆలోచించుకోవాల్సినటువంటి వారికి ఉన్నాం. అతను అంటున్న మాట ఏంటంటే, సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నో. దేవుని సన్నిధిని సత్యముతో నడుచుకున్నాడట హిజ్కియా. దేవుని సన్నిధిలో మనమందరం ఎలా ఉండాలంటే సత్యముతో ఉండాలి. అప్పుడే దేవుని ఎదుట ప్రార్థన చేయడానికి అర్హత పొందుతాం. అతను ఏం ప్రార్థన చేస్తున్నాడు? నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎట్లు జరిగించు. సమస్తమును, టోటల్గా ప్రతి దానిని నీ దృష్టికి అనుకూలముగా ఎలా జరిగించుతునో అన్నాడండి. ఈరోజు మనం అందరం ఒకసారి ఆలోచించేద్దాం. నేనైనా మీరైనా దేవుని దృష్టికి సమస్తమును ఏమండి ఎలా జరిగించాము అనేది ఆలోచన చేస్తే మనము సమస్తము దేవుని దృష్టికి అనుకూలముగా జరిగించినటువంటి వారమా కాదా? దేవుని దృష్టికి అనుకూలముగా సమస్తమును మనం జరిగిస్తున్నామా? జరిగిస్తే అప్పుడు ప్రార్థన చేస్తే చాలా బాగుంటుందండి. హిజ్కియా జీవితంని ఆలోచన చేస్తే యథార్థ హృదయుడు అయినాడట, సత్యముతో ఉన్నాడట, అంటే సమస్తము కూడా దేవుని దృష్టికి అనుకూలముగా జరిగించాడట. ఈ మూడు తన జీవితంలో నెరవేర్చాడట. అతనేమీ సామాన్యమైనటువంటి వ్యక్తి ఏమీ కాదు, ఒక రాజు. ఇశ్రాయేలుని పరిపాలించేటువంటి రాజుగా ఉన్నటువంటి అతను తన యొక్క జీవితంలో దేవునికి చేసినటువంటి ప్రార్థనను మనం ఆలోచన చేస్తే ఆయన సమస్తమును కూడా దేవుని దృష్టికి అనుకూలముగా జరిగించాడు అని చెప్తున్నాడు. దేవుని దృష్టికి మనం ఎలా నడుచుకున్నాము, ఎలా జీవించామనే జీవితాన్ని ఎప్పుడు మన ప్రార్థనలో పెడతామా? పెట్టం. దేవుని నామానికి స్తోత్రాలు చెప్తాము, స్తుతులు చెల్లిస్తామా, కానీ మన పర్సనల్ లైఫ్ దేవునికి చెప్పి దేవునికి ప్రార్థన చేసేది ఉండదు. డైరెక్ట్గా మనం ఎలా ఉంటుందంటే మనకి ఏం అవసరమో అది ఇమ్మని అడుగుతాం. ఇప్పుడు అవసరమైనది హిజ్కియాకి ఏంటి? జీవితం. ఎందుకంటే ప్రాణం, నువ్వు చచ్చిపోతావు అని చెప్పినప్పుడు బ్రతకాలన్న దాని గురించి కొటేషన్ పెట్టాలి. మళ్ళీ సరే ఆ మాటను చదువుదాం చూడండి. యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నెట్లు జరిగించుతునో, కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించాను అని ఉందండి. దీనిలో తన పర్సనల్గా తన కలిగినటువంటి వ్యాధుల గురించి అని చెప్పాడా? ఈ ప్రార్థనలో తనకు అక్కరత ఏదో చెప్పాడు దీంట్లోనూ ప్రార్థనలో. అదేంటి? యెషయా గారు చెప్పింది ఏంటి, ఈయన చేస్తున్న ప్రార్థన ఏంటి అంటే మన అవసరత ఏంటో ఎవరు తెలుసు? దేవుని తెలుసు. కనుక దేవుడు మన నుంచి కోరుకున్నది ఏంటంటే మన పర్సనల్ లైఫ్. మనము యథార్థంగా సత్యముగా సమస్తమును అంటే నీతిని అనుసరించి సమస్తము దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకుంటే మనకి పరీక్ష వచ్చినా అది మరణమైన దేవునికి ఒకసారి మరలా జ్ఞాపకం చేస్తే దేవుని కవిలలో అంటే దేవుని యొక్క పుస్తకములో వ్రాసుకున్న దాన్ని ఒకసారి మరలా చూస్తే అన్ని టిక్కులు పెట్టి రైట్, నువ్వు చేసినటువంటి ప్రార్థన బేస్, నా ఇష్టానుసారంగానే నువ్వు సమస్తము జరిగించావు, సత్యముతో నువ్వు నడుచుకున్నావు, యథార్థంగానే ఉన్నావు, ఇవన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నావు. నేను దేవుని దృష్టికి ఎలా నడుచుకున్నానో నాకు తెలుసు, దేవుని దృష్టికి ఎలా జీవించానో నాకు తెలుసు, నా దేవునికి అన్నీ తెలుసు. తండ్రి ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు తప్ప నాకు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చి ఒక 20 ఏళ్ళు ఆయుష్ అనలేదండి. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి? చచ్చిపోతావు నీ ఇల్లు చక్కబెట్టేసుకున్నటువంటి అతని జీవితానికి 15 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడు. ఎవరికి? హిజ్కియాకి. మన యొక్క ప్రార్థనా జీవితం భక్తి జీవితానికి సరిపోతుందా? మన భక్తి జీవితంలో ప్రార్థనా జీవితం ఎలా ఉండాలంటే హిజ్కియా అలా ఉండాలి. యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నెట్లు ప్రవర్తించానో అలాగే నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నెట్లు నేను జరిగించాను, కృపతో
జ్ఞాపకము చేసుకో అనేటువంటి హిజ్కియా లాంటి ప్రార్థన మన జీవితంలో కావాలంటే మన భక్తి జీవితం దేవునితో ముడిపడి ఉండాలి, దేవునితో కలిసి జీవించాలి. ప్రియమైన దేవులారా, ఈరోజు ఆలోచించండి. కనుక మనమెంత దేవునితో సన్నిహితంగా ఉన్నాము అనేది ఎలా తెలుస్తుందంటే మనం ఎన్నిసార్లు దేవునికి ప్రార్థన చేశాము అనే దాంతో ఉంటుందండి. అదవుతుందండి. దేవుడే మనకి జ్ఞాపకం లేకపోతే మనం ప్రార్థన చేయగలమా? మనము ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి దేవుడు గుర్తున్నాడు, దేవుడికి మనము గుర్తున్నాం. మర్చిపోకండి. ప్రార్థన చేసేటప్పుడు కూడా అర్హత ఏం చూశాడు? అర్హత చూస్తే ఎలా ఉండాలంటే ఇదిగో హిజ్కియా పలికినటువంటి మాటలు. మన జీవితం కూడా అలా ఉంటే 7 వారాలు లేకపోతే 21 వారాలు, కొన్ని సంవత్సరాలు మన ప్రార్థనకి జవాబు రావడానికి పట్టదండి. మరలా బ్రతుకుతావు అనేటువంటి వార్త ఎవరి ద్వారా వచ్చేసింది? దేవుని ద్వారా వచ్చేసింది. అది యెషయా నడిమిసాల నుండి అవతలకి వెళ్ళక మునిపే యెహోవా వాక్ అతనికి ప్రత్యక్షమైపోయిందట. ఎలా సెలవిస్తుందట? ఏంటది? నువ్వు హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఎలా చెప్పు, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా సెలవిచ్చింది ఏంటంటే, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి తిని, నేను నిన్ను బాగు చేసేదను. అది అంటే 3 రోజుల్లోనే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు అని చెప్పాడండి. చచ్చిపోతావు అనుకున్నటువంటి ఆ జబ్బు కలిగినటువంటి వాడు 3 రోజుల్లో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు, మందిరానికి వెళ్ళిపోతావు అని చెప్పాడండి. అంతేకాకుండా 15 సంవత్సరాల ఆయుష్ని నీకు ఇస్తాను అని చెప్పాడండి. ఎవరికి? హిజ్కియాకి. హిజ్కియా మామూలు మనలాంటి మనిషే కదా. హిజ్కియా కూడా మనిషే కదా. హిజ్కియా దేవుని నమ్మాడు, హిజ్కియా దేవుని ఆజ్ఞలు పాటించాడు, హిజ్కియా దేవుని మందిరాన్ని విడవలేదు. నీ సన్నిధిని నెట్లు యథార్థ హృదయం నేను నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఇప్పుడు హిజ్కియా ప్రార్థన ఆలకించడానికి దేవునికి ఎంతో సమయం పట్టలేదండి. హిజ్కియాకి జవాబు ఇవ్వడానికి దేవునికి ఎంతో సమయం పట్టలేదండి. హిజ్కియాకి ఆయుష్ ఇవ్వడానికి దేవునికి ఎంతో సమయమో పట్టలేదు. మరణాన్ని నుంచి విడిపించడానికి దేవునికి ఎంతో సమయం పట్టలేదు. గల కారణం ఒకటే. అదే హిజ్కియా యొక్క భక్తి జీవితం, తన యొక్క యథార్థత, తన సత్యం, దేవుని సన్నిధికి అతను ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్, దేవుని యొక్క సన్నిధిలో అతను జీవించినటువంటి విధానం ఈరోజు క్రైస్తవునిగా మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం హిజ్కియా ద్వారా. మర్చిపోకండి. కనుక మన జీవితాన్ని హిజ్కియా భక్తి జీవితంతో పోల్చుకుని మన జీవితంలో కూడా అలా ఉంటే ఖచ్చితంగా ప్రార్థనకి జవాబిస్తాడు.